నెల రోజుల క్రితమే ప్రజాపాలనను రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న జీవన్ రెడ్డి ప్యాకేజీలు ముట్టడంతోనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికను ఆ పార్టీలోని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో ముసలం మొదలైందన్నారు. హరీష్ రావు జగిత్యాల సభకు రాకపోవడమే ఇందుకు కారణమన్నారు సంజయ్. గొప్ప వ్యక్తి లేరన్నారు. ఒక నెల నుండే మార్పు వచ్చింది. ఈ నెలలో ఏం ప్యాకేజ్ అయిందో ఏందో డౌట్ వస్తుంది. నెల కంటే ముందు ప్రజాపాలన గొప్ప పాలన రేవంత్ రెడ్డి గారు మంచిగా పాలిస్తున్నారని చెప్పి మీకు కావాల్సి యూ కెన్ సీ ఎనీ ఛానల్. రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పకుండా ఉంటుంది. జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలనుంటుంది, కానీ ఆర్థికంగా అభివృద్ధి కావాల్సిన అవసరం, పైసలు సంపాదించుకునే అవసరం నేను బాగా ఎక్కువ లేకుండా లేదు. ఈ గత 12 ఏళ్లలో అధికార పార్టీతో ఉన్న 10 ఏళ్ళు మరి నా ఆస్తులు పెరిగినాయా పెరగలేదా మీరు ఎక్కడైనా చూసుకోండి. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టాలి, చాలా సంతోషం. అప్పుడు మాట్లాడదాం వారి ఆస్తులు ఏందో, భార్య కుట్టం మీరు ఇవన్నీ మళ్ళీ మాట్లాడతాయి. వారు నాకంటే పెద్దవాళ్ళు కదా, గౌరవం ఇవ్వాలి కదా. వారిని అగౌరవపరిచినాడు, నరికేస్తా అన్నాడు, వాడోడు వీడోడు అన్నాడు. నేను మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి లేరన్నారు. ఒక నెల నుండే మార్పు వచ్చింది. ఈ నెలలో ఏం ప్యాకేజ్ అయిందో ఏందో డౌట్ వస్తుంది. నెల కంటే ముందు ప్రజాపాలన గొప్ప పాలన రేవంత్ రెడ్డి గారు మంచిగా పాలిస్తున్నారని చెప్పి మీకు కావాల్సి యూ కెన్ సీ ఎనీ ఛానల్. రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పకుండా ఉంటుంది. జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలనుంటుంది, కానీ ఆర్థికంగా అభివృద్ధి కావాల్సిన అవసరం, పైసలు సంపాదించుకునే అవసరం నేను బాగా ఎక్కువ లేకుండా లేదు. ఈ గత 12 ఏళ్లలో అధికార పార్టీతో ఉన్న 10 ఏళ్ళు మరి నా ఆస్తులు పెరిగినాయా పెరగలేదా మీరు ఎక్కడైనా చూసుకోండి. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టాలి, చాలా సంతోషం. అప్పుడు మాట్లాడదాం వారి ఆస్తులు ఏందో, భార్య కుట్టం మీరు ఇవన్నీ మళ్ళీ మాట్లాడతాయి. వారు నాకంటే పెద్దవాళ్ళు కదా, గౌరవం ఇవ్వాలి కదా. వారిని అగౌరవపరిచినాడు, నరికేస్తా అన్నాడు, వాడోడు వీడోడు అన్నాడు. నేను మాట్లాడలేదు.